కొన్ని కారణాలు దీని నుంచి కూడా అవుతాయండి. మనం పెంచేస్తున్నాము. ఇప్పుడు మీకు కూడాను ఒక మంచి పండుగ రోజు 4 బొబ్బట్లు ఏదైనా స్వీట్స్ ఎక్కువ తిన్నారని మీరు కూడాను అరగకుండా అక్కడే లేజీ అయిపోతారు. అదే టైప్ లో అయిపోయింది. బట్ అదే మీరు దాన్ని జీర్ణం చేసుకున్నారంటే ముందు ఏం చెప్పారంటే కొన్ని ఇది చెప్పారు. లాస్ట్ లో మీరు తిని అయిన పిమ్మట కొన్ని ఫ్రూట్స్ తినండి. తిన్నారంటే కదా మీకు ఇమ్మీడియట్ డైజెషన్ అవుతుంది. అట్లాగా దీంట్లో కూడా కొన్ని మూలికలు ఉంటాయి. ఫుడ్ కన్వర్షన్ రేషియో అంటారు. అంటే మనకి తిన్నదీన్ని జీర్ణత చేసుకోవడానికి. అట్లాగా ఇదే మోడల్లోన కోళ్ళు కూడా మనం ఏం చేసామంటే అప్పట్లో మనకు తెలుసండి. మనకి పూర్వకాలంలో వీళ్ళు 2008 లో చెప్పారు. దానికి ఏమైనా కనుక్కుంటారా అని. మన పూర్వీకులకు ముందు నుంచేనే తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్? మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వీళ్ళు ఒక 121 మూలికలు కలిపి ఒక ప్రోడక్ట్ చేశారండి. దీంట్లో కొన్ని వచ్చేసి ఫుడ్ కన్వర్షన్ అంటే జీర్ణం పెరగడానికి, కొన్ని వచ్చేసి ఇమ్యూన్ పవర్ పెరగడానికి, కొన్ని వచ్చేసి టేస్ట్ రావడానికి.